మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ చేత వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. చాలా విషయాల్లో చాలా పర్యాయాలు కొంతమంది మనకు సలహాలు ఇస్తారు, ఇలా ఉంటే మంచిది, ఇలా చేస్తే మంచిది అని. కొంతమంది ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే అది వాళ్ళకి మంచిదే. ఇప్పుడు దొంగోడు ఏ సలహా ఇస్తాడు? దొంగతనం చేయకు అంటాడా? ఏమని సలహా ఇస్తాడు? దొంగతనం చేసినా పర్వాలేదు, అది మంచిదే అని చెప్తాడు. అతిక్రమములు చేసేవారు లేదా పాపం చేసేవారు లేకపోతే వారి ఇష్టానుసారంగా బ్రతికేటువంటి వారు ఇచ్చే ఆలోచనలు వారి ఆలోచన బట్టి, వారి జీవిత విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అయితే వారు చెప్పేటువంటి ఆలోచనలు, మనం వినేటువంటి ఆలోచనలు ఏది మంచిది ఏది చెడుది అనేటువంటిది మనం జాగ్రత్తగా విచక్షణతో దాన్ని సెపరేట్ చేసుకోవాలి. వాడు చెప్పేవాడు ఎటువంటి వాడు, ఇది మంచి ఆలోచన కాదా, ఇది ఎలాంటి ఆలోచన, చెప్పేవాని ప్రవర్తన మీద వాడు చెప్పేటువంటి ఆలోచన ఆధారపడి ఉంటుంది. అది మనం తీసుకోవాలా వద్దా అని. అయితే చాలామంది చెబుతారు ఇది మంచిది, ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే మంచిది. పెళ్లి కూతురికి, కొత్త పెళ్లి కూతురికి చెప్తారు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తారు. లేకపోతే కొంతమంది ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తారు. ఇక లేకపోతే కొన్ని ఆలోచనలు చాలామంది చెప్తూ ఉంటారు. అది చెప్పినప్పుడు మంచిదైతే మనం తీసుకుంటాం, చెడ్డదైతే మనం విడిచిపెడతాం. అసలు మరి ఏది మంచిది, ఏది మంచిది, ఎవరు చెప్పింది మంచిది? ఈరోజు బైబిల్లో నుంచి మనుషులు చెప్పింది కాదు, దేవుడు ఏది మంచిదని చెప్పాడో ఆ విషయాన్ని మనం ఈరోజు పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏది మంచిది అన్నాడు, ఏం చేస్తే మంచిది అన్నాడు, ఎలా ఉంటే మంచిది అన్నాడు, ఎలా ఉండదే మంచిది అన్నాడు, దేనిని మంచిదిగా ఆయన పోల్చాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిదానిని తయారు చేసిన తర్వాత ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చూశాడు. సూర్యుని తయారు చేసిన తర్వాత ఇది మంచిది అని చూశాడు. చంద్రుని తయారు చేసిన తర్వాత ఇది మంచిది అని చూశాడు. భూమి సృజింపబడిన తర్వాత ఇది మంచిది అని చూశాడు. ఆకాశ నక్షత్రాలు కలిగిన తర్వాత ఇది మంచిది అని చూశాడు. అలాగే భూమి మీద సమస్తమైనటువంటి జీవరాశులన్నీ కలిగింపబడిన తర్వాత ఇది మంచిది అని చూశాడు. ఇది మంచిది, ఇది మంచిది అని చూసినటువంటి దేవుడు తన సంఘానికి, తన ప్రజలకు కూడా కొన్ని ఆలోచనలు ఇస్తున్నాడు. చూడండి, దేవుని దృష్టిలో ఏది మంచిది, వాక్య దృష్టిలో, వాక్య కోణంలో ఏది మంచిది అనేది మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథంలో 92వ సంకీర్తన మొదటి 3 చరణాలు మనం చదువుదాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల సితారాతోను, గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది, మంచిది, మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తులైనటువంటి దావీదు తన యొక్క కీర్తనలలో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి తాను తప్పనిసరిగా ఏదైనా ఒక మంచి చేయాలి అనుకుంటే, ఒక మంచి అలవాటు చేసుకోవాలి అనుకుంటే అది మొట్టమొదటి ఏంటంటే దేవుణ్ణి స్తుతించటమే మంచిది, దేవుణ్ణి ఘనపరచటమే మంచిది. ఎందుకు దావీదు దేవుణ్ణి స్తుతించటం మంచిది అన్నాడంటే, దావీదుకు ఉన్నటువంటి ఒక అలవాటు,
ఆ స్తుతించేటువంటి అలవాటు చిన్నప్పటి నుండి దేవుణ్ణి స్తుతించే అలవాటు దావీదుకు ఉంది. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే కీర్తన గ్రంథంలో 119వ సంకీర్తన 164వ వచనం చరణంలో ఒక చక్కటి మాట అంటాడు చూడండి. 160 నీ న్యాయ విధులను బట్టి దినములకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు రోజుకి ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడట? 7 పర్యాయాలు స్తుతిస్తున్నాడట. 7 పర్యాయాలు. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. 3 సార్లు ప్రార్థన, 7 సార్లు స్తుతి. దావీదు ప్రార్థన కంటే స్తుతికే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చాడు. ప్రార్థన చేసేవాడు, కానీ ప్రార్థన కంటే స్తుతికే ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో తన విషయాలు చెప్పుకోవటం. స్తుతి అంటే దేవుడు చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమపరచటం, ఆయన చేసిన మేలును మర్చిపోకుండా ధ్యానం చేయటం. దావీదు ఈ అలవాటు చేసుకున్నాడు. చిన్నప్పటి నుండి తాను ఆ యొక్క అరణ్యములో ఆ యొక్క గొర్రెల కాపరిగా ఉన్న నాటి నుండి తన అలవాటు చేసుకున్నాడు. ఏంటి? స్తుతించడం అలవాటు చేసుకున్నాడు. అందుకని దావీదు తను చెప్పగలడు, స్తుతించడం ఎందుకు మంచిదయ్యా అంటే స్తుతి నా స్థితిని మార్చింది. దేవునికి స్తోత్రం. స్తుతించాలి ఎందుకు చెబుతున్నాడంటే స్తుతి స్థితిని మారుస్తుంది, పరిస్థితులను మారుస్తుంది, స్థితిగతులను మారుస్తుంది. హల్లెలూయా. స్తుతించడం జీవితంలో మేలుకరం. స్తుతించేటువంటి అలవాటు మనుషులకు మంచిది. స్తుతించే అలవాటు చేసుకోవటం మనుషులకు శ్రేయస్కరం. బైబిల్ చెబుతుంది, వాక్యంలో దేవుడు తన భక్తుల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు స్తుతించటం మంచిది 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 అని. స్తుతించడం ఎందుకు మంచిదయా అంటే స్తుతి అంటే అర్థం ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించటం. బైబిల్లో మనం జాగ్రత్తగా చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది, ఇశ్రాయేలీయులు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడు. ఆమేన్. హల్లెలూయా. చాలా సంఘాల్లో ఒక అలవాటు ఉంటుంది, అది నేను తప్పు అని అనటం లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ అవగాహన బట్టి ప్రభుని ఆరాధన చేస్తున్నారు. కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు బలిపీఠం మీద ఒక ప్రక్కన ఒక 3 కుర్చీలు వేస్తారు. 3 కుర్చీలు వేసి దాని మీద తెల్లని వస్త్రం కప్పుతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది ప్రభువు కూర్చోడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాం. మనందరం కుర్చీల్లో కూర్చున్నాం, మనందరం చక్కగా కూర్చున్నాం. ప్రభు వచ్చి నిలబడతాడా ఇక్కడ? ఆయన కూర్చోవద్దా? ఆయన కూర్చోడానికి ఒక సీట్ వేయొద్దా అని ఆయనకు ఒక కుర్చీ వేస్తారు. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మా బైబిల్ కాలేజ్ ఉన్నటువంటి ఊరిలో ఒక చర్చ్ ఉండేది రోడ్డు పక్కన. ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి చర్చిలో పెద్ద కుర్చీ, 3 కూర్చోవచ్చు దాని మీద. పెద్ద కుర్చీ టేకుతో తయారు చేసి చాలా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి దానికి బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం మీద కుర్చీ వేసి దానికి డెకరేషన్ చేసి దానికి లైటింగ్ పెట్టి చాలా అడవుడు చేశారు. సరే అడిగాం ఏంటి అంటే వేసిపోకండి అది అనండి ఒక ఆయన. దేవునికి స్తోత్రం. సరే మంచిది, అది మీ అలవాటు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసయ్య వచ్చి ఆ స్థలములో కూర్చుంటారు అని. కానీ యేసయ్యకు భౌతికమైనటువంటి కుర్చీలలో కూర్చోడు ఆయన. ఆయనకు వేయాల్సినటువంటి సింహాసనం ఏంటంటే, ఆయనకు వేయాల్సినటువంటి కుర్చీ ఏంటంటే స్తుతియే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. స్తుతి చెల్లించడమే ఆయన కుర్చీ వేయటం, స్తుతి చెల్లించడం ఆయనకి సింహాసనం వేయటం. నువ్వెంత ఎక్కువ స్తుతి చెల్లిస్తే అంత పెద్ద కుర్చీ వేసినట్లు, ఎంత ఎక్కువగా స్తుతి చెల్లిస్తే, ఎంత మంచిగా ప్రభువుని స్తుతిస్తే అంత మంచి కుర్చీ వేసినట్లు. అంటే మనం ప్రభువుని స్తుతించడమే ఆయనకు ఒక సింహాసనాన్ని వేయటం. మనం ఎప్పుడైతే సింహాసనాన్ని వేస్తున్నామో, ఎప్పుడైతే ప్రభువుకు ఒక సింహాసనాన్ని వేసి ఒక కుర్చీని వేసి ఆయన ఆహ్వానిస్తున్నామో, ఆయన ఆ స్తుతుల సింహాసనం మీద కూర్చుంటాడట. ఎప్పుడైతే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడో ఆయనకి
ఒక కాళ్ళు ఎట్టుకోవడానికి పీట కూడా కావాలి. ఆ కాళ్ళు పీట ఏంటో తెలుసా? ఆయన తన శత్రువులను ఆయన తమ పాదపీఠముగా చేసుకుంటాడట. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. అంటే ఎవరి ఇంటిలో అయితే దేవునికి సింహాసనం వేస్తారో ఆ ఇంటి శత్రువులందరూ దేవుని పాదముల కింద పాదపీఠాలుగా ఉంటారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. వారి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన శత్రువుల మీద దేవుడు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. యెహోషాపాతు దేవుణ్ణి స్తుతించాడు. యెహోషాపాతు దేవుణ్ణి స్తుతిస్తూ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో కత్తి తీయకుండానే యెహోషాపాతుకు దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. భూమి మీద ఏ పట్టణాన్ని, ఏ స్థలాన్ని దేవుడు ఇది నాకు ఇష్టమైన పట్టణం, ఇది నాకు ఇష్టమైన స్థలం అని దేవుడు ఏ స్థలం గురించి చెప్పలేదు. దేవుడికి ఇష్టమైన స్థలం ఏంటో తెలుసు? భూమి మీద సియోను పర్వతం. అందుకని దేవుడు అంటే నేను సియోను వాసిని, యెరూషలేము పరలోకానికి మాదిరి అని చెప్తాడు. ఎందుకు యెరూషలేమును సియోనును తనకి నివాస స్థలంగా చేసుకున్నాడు తెలుసా? సియోనులో పరలోక మాదిరి స్తుతి ఉంది. దావీదు తన సింహాసనం ఎక్కిన తర్వాత సియోను పర్వతం మీద ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టి ఆ గుడారంలో మందసాన్ని పెట్టి 24 గంటలు స్తుతి ఆరాధన జరగడానికి, 24 గంటలు గంభీరమైన తాళములతో, గంభీరమైన వాయిద్యాలతో ప్రభువుని స్తుతించడానికి లేవీయులను, యాజకులను సిద్ధపరిచాడు. 24 గంటలు ఆ గుడారములో ఆ మందసం ఎదుట స్తుతి ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఎలాంటి మాదిరిది? ఇది పరలోకపు మాదిరి. పరలోకంలో కూడా నిత్యము కూడా దేవదూతలు పరిశుద్ధుడు 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 అని దేవుని ప్రతిగానాలు చేస్తూ ఉంటారట. పరలోకంలో స్తుతి ఆరాధన ఆగదు. అలాంటి ఆగని స్తుతి ఆరాధన సియోను పర్వతం మీద దావీదు స్థాపించడం వల్ల దేవుడు ఆ సియోను పర్వతాన్ని ఆయన నివాసయోగ్యంగా మార్చుకున్నాడు. ఆయన నివాసయోగ్యంగా మార్చుకుని ఆ సియోను పట్టణం మీద ఆయన నివాసం ఉన్నాడు. అందుకనే ఆ సియోనులో నివాసం ఉన్నటువంటి దేవుడు దావీదును ఆశీర్వదించాడు. శాశ్వతమైన కృపకు దావీదును పాత్రుని చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే స్తుతిస్తుందో, ఏ వ్యక్తిగతమైన జీవితంలో స్తుతి ఉంటుందో ఆ జీవితంలో శాశ్వతమైన కృప నిలిచి ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. దేవుని సమాధానం నిలిచి ఉంటుంది. దేవుని కృప నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఒక ఊరిలో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంటే ఎలక్షన్లో నిలబడినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడినటువంటి ఆయన తన ఊరిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, అంటే ఒక్కొక్క ఊరికి ఒక పెద్ద ఆయన్ని పిలిచి మీటింగ్ పెట్టి ఆయన చెప్పాడట, అయ్యా నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే మీ ఊరిలో ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీరుస్తాను. మీరు ఏది అడిగితే అది చేస్తాను అని చెప్పాడట. వీళ్ళందరూ సంతోషపడ్డారు, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు, చాలా కష్టపడ్డారు. ఎలక్షన్లు అయినాయి, ఈయన గెలిచిన కొన్నాళ్ళకి గెలిచిన తర్వాత ఆ మీటింగ్ పెట్టాడు. మళ్ళా ఎవరైతే సహకరించారో అందరి చేత మీటింగ్ పెట్టాడు. వాళ్ళందరూ వచ్చారు, మీటింగ్లో కూర్చున్నారు, అడుగుతున్నారు ఎవరికి ఏం కావాలో అడగండి. మొదటి వ్యక్తి అన్నాడట, అయ్యా మా ఊర్లో వాటర్ ట్యాంక్ లేదండి, వాటర్ ట్యాంక్ వేయించింది అన్నాడు. అలాగని వాటర్ ట్యాంక్ గ్రాంట్ చేసాడు, వాటర్ ట్యాంక్ పెట్టారు. రెండో ఆయన అన్నాడట, మా ఊర్లో రోడ్లు లేవు, రోడ్లు వేయించండి అన్నాడట. అలాగే రోడ్లు వేయించాడు. మూడో ఆయన అన్నాడట, మా ఊర్లో ఇల్లు లేవండి, మా ఊర్లో అందరికీ లోన్లు ఇప్పించండి అన్నాడట. సర్లే అని అందరికీ లోన్లు ఇప్పించాడు, అందరు ఇల్లు కట్టుకున్నారట. నాలుగు ఆయన అన్నాడట, మా ఊర్లో కరెంట్ లేదండి, కరెంట్ ఇప్పించండి అన్నాడట. ఇంక ఐదో దగ్గరికి వచ్చాడట. వచ్చి అన్నాడట, నాకు ఊర్లో ఏమీ అక్కర్లేదండి, మాకేం అక్కర్లేదు, 3 నెలలకు ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అన్నాడట. అదేంటి అలాగా అన్నావు ఏంట? అందరూ చక్కగా చేయించుకున్నారు పనులన్నీ, నువ్వు కూడా ఎదురు చెప్పు, నీకు కూడా ఎదురు చేస్తాను మీ ఊర్లో. మరి అందరి చేత ఓట్లు వేయించావు, నేనేం చేయకపోతే అందరు నేను తిడతారు,
అన్నారట. నన్ను తిట్టినా పర్లేదండి, కొట్టినా పర్లేదు, నువ్వు నాకేమి చెయ్యొద్దు, మీరు మాత్రం మా ఇంటికి వచ్చి 3 నెలలకు ఒకసారి భోజనం చేయండి అన్నాడట. సరే నువ్వు సావు అయితే నీ ఇష్టం, అయితే వస్తానులే ఆయన మాట ఇచ్చాడట. ప్రతి 3 నెలలకు ఒకసారి షెడ్యూల్ రాసుకున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే గారు ఇంటికి భోజనం చేయడానికి వస్తున్నారు. ఈయన రోడ్డు మీదకి వచ్చేసాడట. రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద నిలబడ్డాడట. రోడ్డు మీద నిలబడి ఎమ్మెల్యే గారు వచ్చి కారుని ఆపాడంట. ఆపాలాగా ఆడాడట. యారన్నాడంట. యారా అంటారేంటి, మా ఇంటికి వెళ్ళాలన్నాడు. మరి అన్నాడు, వెళ్ళిపోదాం బండి మీద, కారు మీద వెళ్ళిపోదాం అంటే అన్నాడట, మా ఇంటికి వెళ్ళడానికి దారులు లేవండి, రోడ్ లేదు, నడిచి వెళ్ళాలి అన్నాడట. ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు నడుస్తారు తప్ప ఎలక్షన్ తర్వాత నడరేలా. అప్పుడు నడక రాదు. ఎలక్షన్ ముందు ఆ ఊపి మీద నడిచేస్తారు, ఓ ఉత్సాహం మీద. ఇంక ఎలక్షన్ అయిపోయిన తర్వాత నడక రాదేక. అవి అంత దూరం నడపడం వల్ల అది రావాలి అన్నాడు. కుదరదమని నా ఇంటికి వస్తానన్నా 3 నెలలకు ఒకసారి, ఎలా వస్తావు అని అడిగాడంట. ఊరు నాయన మళ్ళీ 3 నెలలకు నీ ఇంటికి రావాలా, సర్లే నేను మరలా వచ్చేసరికి నీ ఊర్లో రోడ్లు ఏం చేసుకున్నాడట. రోడ్లు శాంక్షన్ చేసాడంటే రోడ్లు అయిపోయినాయంట. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు కారు ఎంచక ఇంటికి వచ్చేస్తా. ఇంటికి వచ్చేసరికి ఇల్లు చూశాడంట. ఇల్లు పూర్పాక. ఏంట్రా ఆయన ఇదేంట్రా ఇల్లు, ప్రతి నెల ఇంట్లో తినాలని నేను భోజనం అన్నాడట. మరి మా ఇల్లు ఇదే, నువ్వు మా ఇంట్లో భోజనం చేస్తానని మాట ఇచ్చావు, తప్పనిసరిగా నువ్వు రావాల్సిందే, భోజనం చేయాల్సిందే అన్నాడు. అయ్యి బాబు, ఇలాంటి ఇంట్లో ప్రతి నెల భోజనం చేయాలంటే నా వల్ల అవదో, కాబట్టి నీకు 2 లోన్లు ఇస్తే ఇల్లు కట్టేసుకోరా బాబు అన్నాడు. నా ఒకరికి ఇస్తే గుర్తుంటే మా ఊర్లో అందరికీ అన్నాడట. అందరికీ లోన్లు ఇచ్చారంటే ఇల్లు కట్టుకున్నాడంటే, వీడు కూడా శుభ్రంగా ఇల్లు కట్టేసుకున్నాడంట. ఇల్లు కట్టుకున్న తర్వాత మరలా 3 నెలలు అయింది. మరలా వచ్చాడటరా ఎమ్మెల్యే గారు. లోపలికి వెళ్ళాడంటే, ఇల్లు భలే కట్టేసుకున్నారా, సూపర్రా, డోపర్ ఉంది, భలే ఉంది ఇల్లు అనుకో. లోపలికి వెళ్ళి ఇట్లో కూర్చున్నాడు. భోజనం ఎట్టంటే, ఉండు నీళ్ళు తాగదు గారు అన్నాడట. నీళ్ళు ఎట్టుకొచ్చేటాడంట, మురికి నీళ్ళు. ఇయ్యేంటి నీళ్ళు ఎట్టామంటే, మరి మా ఊర్లో అందరూ ఇయ్యే తాగుతున్నాం నీళ్ళు, మా ఊర్లో ట్యాంక్ లేదు అన్నాడట. అమ్మ నాయన ప్రతి నెల ఈ నెల నీళ్ళు తాగాలంటే నా వల్ల అవదో. మళ్ళీ వచ్చేసరికి నువ్వు వాటర్ ట్యాంకు ఏం చేసుకున్నట్టు, మళ్ళీ 3 నెలలు అయ్యేసరికి వాటర్ ట్యాంకు అయిపోయింది. మరలా 3 నెలలు అయిన తర్వాత వచ్చాడట. వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొన్నాడట. ఫ్యాన్ అయ్యాడట. ఫ్యాన్ ఉంది కానీ ఫ్యాన్ తిరగట, కరెంట్ లేదు అన్నాడట. దేవునికి స్తోత్రం. అప్పుడు కరెంట్ వచ్చిందంట. ఇప్పుడు ఎవడు తెలివినాడు, ముందోడు తెలివినాడు, ఈడు తెలివినాడట. ఈడే తెలివినాడు కదా. ప్రార్థన చేయడం కాదు ముఖ్యం, ఆయన్నే మన ఇంటిలోనికి ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణే మన ఇంటిలో పెట్టుకుంటే, దేవునికే మన ఇంటిలో స్థానం ఇస్తే, ప్రభువుకే మన గృహంలో స్థానం ఇస్తే, ప్రభువుకే మన జీవితంలో స్థానం ఇస్తే, మన ఇంటిలో ఉన్న ప్రతి అవసరతను ఆయన మనం అడగక మునిపి ఆయన తీర్చుటకు సమర్థుడై ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. స్తుతించుట అంత ప్రాముఖ్యమైనది. స్తుతించుట ద్వారా మేలు జరుగుతుంది. స్తుతించుట ద్వారా దేవుడు మన ఇంటిలో సింహాసనాసీనుడై ఉంటాడు. స్తుతించుట ద్వారా దేవుడు మన ఇంట్లో నివాసం ఉంటాడు. స్తుతించుట వల్ల మన స్థితిగతులు, మన పరిస్థితులు మార్చబడుతూ ఉన్నాయి. ఇప్పుడు స్తుతించుట అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచన చేస్తే, స్తుతించుట 2 రకాలుగా ఉంది. 2 రకాలుగా ఉంది. ఒకటి, స్తుతించుట మన పెదవులతో స్తుతించటం, అంటే మన మాటతో ప్రభువుని స్తుతించటం. మన మాటలతో ప్రభువుని స్తుతించటం అంటే మనం మాట్లాడుతూ ప్రభువుని స్తుతిద్దాం, పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తాం, లేకపోతే మాట్లాడుతూ ప్రభువుని స్తుతిస్తాం, లేకపోతే స్తుతిస్తూ ప్రభువుని ఘనపరుస్తాం. ఇది మాట్లాడుతూ. దేవునికి స్తోత్రం. చూడండి, జాగ్రత్తగా వినండి. నువ్వు ఏ పని చేస్తున్నా సరే నువ్వేం చేస్తుండాలి? నోటితో స్తుతి చెప్తేనే ఉండాలి. నోట్లో స్తుతి ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. నీ ఇంటి దగ్గరికి వెళ్ళగానే, నీ ఇల్లు చూడగానే నీకే గుర్తు రావాలో తెలుసా? ఇంతకుముందు నువ్వు జీవించినటువంటి ఇల్లు గుర్తు రావాలి. అయ్యా, ఇంతకుముందు పూరిపాకలో ఉండేవాడిని, ఇంతకుముందు దరిద్రమైన ఇంట్లో ఉండేవాడిని, ఈరోజు అంతకు మించినటువంటి శ్రేష్టమైన ఇల్లునిచ్చావు నాయనా, నీకు స్తోత్రం అని చెప్పాలి. ఇంట్లోకి అడిగట్టగానే ఫ్యాన్ తిరుగుతుంది కదా, అయ్యా మా ఇంట్లో ఫ్యాన్ ఇచ్చావు, నీకు స్తోత్రాలు. జోళ్ళు వేసుకునేటప్పుడు, అయ్యా నాయన చక్కని జోళ్ళు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. బట్టలు వేసుకునేటప్పుడు, అయ్యా చక్కని వస్త్రాలు ఇచ్చావు, నీకు స్తోత్రం. అయ్యా చక్కని భోజనం పెట్టావు,
నీకు స్తోత్రం అయ్యా, చక్కని స్థితినిచ్చావు, చక్కని మంచాన్ని ఇచ్చావు, చక్కని విశ్రాంతి తీసుకోవడానికి చక్కని గదినిచ్చావు, చక్కటి సమస్తమును సమకూర్చావు నాయన, ఈ స్థితినిచ్చావు, అందును బట్టి నీకే స్తోత్రం అని ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. బండి వేసుకుని వెళ్తున్నావా, బండి మీద వెళ్తున్నావా, ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. కొండలతో ఉంటున్నావా, ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. పని చేస్తున్నావా, ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. నువ్వు కలిగిన ప్రతి విషయాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న ప్రతి స్థితిని బట్టి ప్రభువుని స్తుతించేటువంటి మనస్సు మన జీవితాల్లో కలిగి ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. స్తుతించే మనస్సు మనకుంటే స్తుతిని బట్టి దేవుడు తగిన ఆశీర్వాదాలతో మనల్ని ఇంకను తన ఆశీర్వాదాలతో నింపుతూ ఉంటాడు. ఎవడు కృతజ్ఞత చెల్లిస్తాడో వాడికి ఇంకా సహాయం చేయాలనిపిస్తుంది. ఎవడు థ్యాంక్స్ చెప్తాడో వాడికి మళ్ళా సహకారాన్ని అందించాలనిపిస్తూ ఉంటుంది. స్తుతించేటువంటి అలవాటు మనం చేసుకోవాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేను జోడు తొడిగినప్పుడు స్తుతిస్తాను. కారణం ఏంటి తెలుసా? ఇంతకుముందు నేను జోళ్ళు వేసుకోవడానికి కూడా నా దగ్గర జోళ్ళు ఉండేగా. నా జోళ్ళు ఎలా ఉండే అంటే ఆ అరికాళ్ళ దగ్గర, అరికాళ్ళు పాదాలు, ఇక మడమల దగ్గర అరిగిపోయి ఉండే జోళ్ళు. అలాగే తిరిగేసేవాడిని. మడల కింద రోడ్డు మీదే ఉండి అలాగే తిరిగేవాడిని. జోడు కొనుక్కుందామంటే ఉండేవి కాదు. సేవలోకి వచ్చిన తర్వాత కూడా జోడు కొన్నాళ్ళు కుట్టుకుని తిరిగాను నేను. జోళ్ళు కుట్టుకుని తెగిపోతే కుట్టుకుని తిరిగినటువంటి దినాలు ఉన్నాయి సేవలోకి వచ్చిన తర్వాత, సేవ చేసేటప్పుడు కూడా. కానీ ఈరోజు శ్రేష్టమైన జోళ్ళు వేసుకుని తిరగడానికి దేవుడు ఇచ్చాడు. ఇన్నాళ్ళు నేను వస్త్రాలు వేసుకోవడానికి సేవలోకి వచ్చిన తర్వాత కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాను. నేను చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగాను. కానీ ఈరోజు శ్రేష్టమైన వస్త్రాలు వేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు, సరైన ఆహారం ఉండేది కాదు. ఈరోజు శ్రేష్టమైన ఆహారాన్ని మేము తినడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము కలిగి ఉన్న సమస్తమును బట్టి ప్రభువుని స్తుతిస్తాను. వర్షం వస్తే ప్రభువుని స్తుతిస్తాను. ఎందుకో తెలుసా? వర్షం వస్తే మేము ఉన్నప్పుడు, మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు వర్షం వస్తే ఎంత దరిద్రంగా ఉండేదో. ఇంటి నిండా వర్షమే, అరుగు నిండా వర్షమే, గద్దెల నిండా వర్షమే, ఎక్కడ పడితే అక్కడ వర్షం కారిపోతూనే ఉండేది. కానీ ఇప్పుడు వర్షం వస్తుంటే సుఖంగా నిద్రపోతున్నాం. దేవుని అంటాను, ప్రభువా వర్షం వస్తున్నప్పుడు ఒకప్పుడు దరిద్రమైన జీవితాన్ని జీవించేవాళ్ళం. వర్షం వస్తుంటే కంగారు పడిపోయేవాళ్ళు. నిద్ర ఉండేది కాదు, ఏముండేది కాదు. బకెట్లు ఎట్టుకోవడం, గుండుగులు ఎట్టుకోవడం, ఆ నీళ్ళు ఎట్టుకెళ్ళి మళ్ళీ పారవేసుకోవడం, ఇలాంటి స్థితిలో ఉండేవాడిని. ప్రభు ఈరోజు సుఖంగా వర్షం వస్తున్న నిద్రపోయే స్థితిని ఇచ్చావు. దేవునికి స్తోత్రం. కలిగి ఉన్న సమస్తమును బట్టి ప్రభువుని స్తుతించే మనస్సు మనకు ఉండాలి. హృదయాంతరంగంలో నుండి మన మనస్సులో నుండి దేవునికి స్తుతి రావాలా? దేవునికి స్తోత్రం. కలిగి ఉన్న ప్రతి దానిని బట్టి మన నోటిలో నుంచి ప్రభువుకు స్తుతి రావాలి. అలాగొస్తే నీ అవసరాలన్నిటినీ దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన చేసిన మేలును మరిచిపోయే గుణం నీకు లేదు గనుక. మరిచిపోయేవాడికి మళ్ళీ ఎవడ చేయడు. ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయన నీకు మేలు చేస్తూనే ఉంటాడు. రెండవది, ఒకటి మన పెదవులతో ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరిచే వారమై ఉండాలి. రెండవది, ఇక దేనితో ఘనపరచాలో చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెబుతుంది, దేవుణ్ణి స్తుతించటం మంచిది, దేవుణ్ణి ఘనపరచటం మంచిది. ఒకటి, పెదవులతో ప్రభువుని స్తుతించాలి. రెండవది, ఎలా స్తుతించాలట? మన ఆస్తితో దేవుణ్ణి ఘనపరచాలట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పదం వచ్చేసరికి ఎవరికి ఇష్టం ఉండదు కదండి. ఈ పదం వచ్చేసరికి ఎవరికి ఇష్టం ఉండదు. ఇందాక ఎంత బాగా చెప్పారో, స్తుతి చెల్లించండి అంటే ఎంత స్తుతి అయినా చేసేస్తాం మనం. దేవునికి స్తోత్రం కదండి. దేవుణ్ణి ఇలా ఘనపరచనని వాక్యం చెప్తే మాత్రం అది పాస్గా చెప్తున్నాను అంటారు. ఇందాక దాకా దేవుడే చెప్పాడు, కానీ ఇప్పుడు ఎవడు చెప్తున్నాడు? ఇది మాత్రం పాస్ట్ గారు చెప్తున్నాడు కదండి. మన దృష్టిలో అలాగే ఉంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా భక్తుడును దేవుడి చేత ప్రేరేపబడినటువంటి మహాజ్ఞానటువంటి సొలొమోను చెప్తున్నాడు. ఏమనట? ఆస్తిలో భాగం ఇచ్చి నీ ధనముతో దేవుణ్ణి ఘనపరచాలి. నువ్వు దేవుణ్ణి ఘనపరిచేవాడిగా ఉంటే
దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. అందులో సమూయేలు భక్తుల ద్వారా రాయబడుతున్న గ్రంథం, సమూయేలు గ్రంథం రాయబడుతూ ఉంది, దేవుణ్ణి ఘనపరిచేవాడిని ఆయన ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. మనం దేవుణ్ణి ఘనపరిచేటప్పుడు ఇక్కడ అంటున్నాడు, నీ ఆస్తితో దేవుణ్ణి ఘనపరచాలి, నీ ధనముతో దేవుణ్ణి ఘనపరచాలి. ఎందుకు ఆస్తితో ఘనపరచాలి? ఎందుకు ప్రథమ ఫలములు ఇవ్వాలి? ఎందుకు దశమ భాగాలు ఇవ్వాలి? దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా నీవు దాని అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇది అంతరంగములో జరిగినటువంటి స్థుతికి, అంతరంగములో కలుగుతున్నటువంటి స్థుతికి, అంతరంగములో మనం చెల్లించేటువంటి స్థుతికి బాహ్య రూపం. ఇది బాహ్య రూపం. నాకు కలిగి ఉన్నదంతా కూడా ఇది నాది కాదు. నీ కలిగి ఉన్న సమస్తమును కూడా ఇది దేవుడిచ్చిందే. నేను కలిగి ఉన్న దాని మీద నాకు గర్వం లేదు, నాకు అహం లేదు, ఇది ప్రభువు ఇచ్చిందే అని చెప్పడానికి నువ్వు ప్రభువు ఇచ్చిన దాంట్లోండి భాగాన్ని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటో తెలుసా? నీ అహాన్ని చెప్పుకుంటున్నావు, దేవుణ్ణి ఘనపరుస్తున్నావు. ఇది ప్రభు ఇచ్చిందే అని ప్రభువుని ఘనపరుస్తున్నావు. ప్రభు ఇది నీ వల్ల కలిగి ఉన్నామని ప్రభువు చెబుతున్నావు. ఇది నీ వల్ల కలిగి ఉన్నానని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దావీదు దేవుణ్ణి స్తుతించాడు. దావీదు దేవుణ్ణి స్తుతించడానికి తన పెదవులే కాదు, తన పెదవులే వాడలేదు. దావీదు తన ఆస్తితో కూడా దేవుణ్ణి స్తుతించాడు. తనకున్నటువంటి ఆదాయంతో కూడా దేవుణ్ణి స్తుతించాడు. ఎలా స్తుతించాడు? దావీదు దేవుని మందిరం కట్టడానికి బంగారాన్ని పోగేశాడట. అంటాడు, అయ్యా నా కష్ట స్థితిలో నుంచి నేను పోగుపెట్టినటువంటి బంగారం, దేవుని మందిరం కొరకు నేను ఏర్పాటు చేసిన బంగారం ఎంత? 32,20,000 కేజీల బంగారం. దేవునికి స్తోత్రం. ఎంత పోగొట్టాడు? ఎంత ఇచ్చాడు మందిరానికి? 32,20,000 కేజీల బంగారాన్ని ఇచ్చాడు దేవునికి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కదండి, మనం అందరం కలిసి మన జీవితకాలం అంతా ఇచ్చిన 1 కేజీ బంగారం కూడా అవదేమో. దావీదు దేవునికి ఇచ్చిన బంగారం అంతా, దావీదు దేవునికి ఇచ్చినటువంటి ఆస్తి అంతా, అందుకనే దావీదును దేవుడు ఆస్తిపరం చేశాడు. తన కుమారుణ్ణి గొప్ప ధనవంతుని చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి మనం ఇచ్చేటువంటి అర్పణలు, మనం ఇచ్చేటువంటి కానుకలు, మనం ఇచ్చేటువంటి స్తుతియాగము, మనం చెల్లించేటువంటి అర్పణలు, అది మన వరకు మాత్రమే కాదు, అది తరతరములు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. దావీదు దేవునికి ఇచ్చినటువంటి అర్పణను బట్టి దేవుడు దావీదు కుమారులను ఆశీర్వాదకరంగా మార్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నేను ఇంత దీవెనకరంగా ఉండడానికి గల కారణం ఏంటో చెప్పరా? నేను పోయిన ఏప్రిల్ మాసంలో, ఏప్రిల్ అయిపోయిన తర్వాత నా అకౌంట్స్ అంతా చెక్ చేసుకోవడం నాకు అలవాటు. దేనికి ఎంత ఖర్చు పెట్టాము, ఈ సంవత్సరంలో వేస్ట్ ఖర్చు ఏమైనా చేశామా, నేను తగ్గించుకోవాల్సిన ఖర్చులు ఏమైనా ఉన్నాయా, తప్పించుకోవాల్సిన ఖర్చులు ఏమైనా ఉన్నాయా అని లెక్కెట్టుకుంటాను ఖచ్చితంగా. ప్రతి సంవత్సరం అయిపోయిన తర్వాత వేస్ట్ ఖర్చులు ఏమైనా చూసుకుంటాను అనమాట. వేస్ట్ ఖర్చులు చేస్తానేమో అని భయపడతాను. చూస్తూ నేను ఇంకొకటి లెక్కెట్టాను. ఈ సంవత్సరం దేవుని సేవకు నేను ఖర్చు పెట్టింది ఎంత, నేను దేవుని సేవకు ఖర్చు పెట్టింది ఎంత లెక్కిస్తే వచ్చిన ఖర్చు ఎంత తెలుసా? అక్షరాల 3,36,000 ఖర్చు పెట్టాను. దేవునికి స్తోత్రం. దేవుని సేవకి నేను ఖర్చు పెట్టి దాని లెక్కలోకి వచ్చింది 3,36,000 ఈ సంవత్సరం అంతా. అంటే పోయిన సంవత్సరం మార్చి నుండి ఏప్రిల్ నుండి మార్చి వరకు నేను ఖర్చు పెట్టేది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అన్నారు ఎలా 3 లక్షలా ఏం చేయవు, మాకు ఎప్పుడైనా తిండిట్టేవా, నువ్వు ఎప్పుడైనా బిస్కెట్ ఇట్టేవా అన్నాడు సోదరు. ఎంత పరిచర్య చేస్తున్నావు, సేవకులను పోషిస్తున్నావు, టీవీ పరిచర్య చేస్తున్నావు, ప్రతి శుక్రవారం భోజనాలు పెడుతున్నావు, ఉపవాస కూడలు పెడుతున్నావు, 40 రోజుల కూడలు పెడుతున్నావు. ఎంత పరిచర్య, ఇదంతా పరిచర్య, ఎంత పరిచర్య. పత్రికల ప్రింటింగ్ పరిచర్య జరుగుతుంది. ఇంత పరిచర్య, ఇదంతా పరిచర్య. అనేక మంది ఐపీఎల్ సేవకులు, అనేక మందికి మనం మందిరాలు కట్టుకోవడానికి సహాయం చేస్తున్నాం. ఇదంతా మరి సేవలోకి వచ్చిందే కదా.
నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం ఆదాయముతో ప్రభువుని స్తుతించాలి. మనం ఆస్తితో దేవుని స్తుతిస్తే ఆయన మరుగైనటువంటి ధనమును మన కుటుంబాల్లో తీరుస్తాడు. హల్లెలూయా. చాలామంది ఈ ఊడుపులు మొదలైన తర్వాత ఏం చేస్తున్నా తెలుసా? చాలామంది ప్రార్థన అయిన తర్వాత చెయ్యా ఇది మొదటి కూలి అని ఇస్తున్నారు. నేనంటాను మొదటి కూలి ఇవ్వడం అంటే అర్థం ఏంటి తెలుసా? అయ్యా మొదటి సంపాదన నీదే, ప్రథమ ఫలము నీదే. దేవునికి స్తోత్రం. ఈ బలమునిచ్చిన వాడు నీవే, ఈ శక్తినిచ్చిన వాడు నీవే అని ప్రభువుని స్తుతించడం. దశమ భాగాలు ఇస్తున్నారు, ప్రభువుని స్తుతించడం. అయ్యా ఇది నా వల్ల ఇది కాదు, ఇది నీ కృప వల్ల మాత్రమయ్యింది. ఈ సంపాదన నా వల్ల ఇది కాదు, ఇది నీ కృప వల్ల మాత్రమయ్యింది అని దశమ భాగాలు ఇస్తున్నారు. నేను అంటాను ఎవరైతే ఆర్థికంగా దేవుని సేవలు సహకరిస్తున్నారో, ఎవరైతే ధనముతో ప్రభువుని స్తుతిస్తున్నారో వారి జీవితాల్లో మరుగై ఉన్నటువంటి ధననిధులను ఆయన తెరవబోతున్నాడు. హల్లెలూయా. రహస్యమందు దాచబడిన ధననిధులను ఆయన తెరవబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చేటువంటి మనస్సు మనకుంటే ప్రభు యొక్క ఆశీర్వాదాలు మెండుగా మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన కార్యము లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మొట్టమొదటిది ఏం చేయటం మంచిది? స్తుతించుట మంచిది. రెండవ మంచిది ఏంటో చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మొదటి మంచిది ఏంటండి? యెహోవాను స్తుతించుట మంచిది. మంచిదంటే మంచి జరుగుతుంది, దానివల్ల మేలు జరుగుతుంది. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది, అది మంచిది అని ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. రెండవ పని ఏంటి? కనిపెట్టడం మంచిది, ఓపికతో ఉండటం మంచిది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఓర్పుతో ఉండటం మంచిది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఒక చక్కటి మాట ఉందో చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు ఎలాగట? ఓర్పు చేతను విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారు. వాగ్దానాలు ఎవరు స్వతంత్రించుకుంటారు? ఓర్పు కలిగిన వాళ్ళు, సహనం కలిగిన వాళ్ళు, విశ్వాసంతో ఎదురు చూచేవాళ్ళు. విశ్వాసంతో ఎదురు చూచే మనసు ఉంటే వారు వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు. బైబిల్లో మనం చూస్తే చూడండి, దేవుడు అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాల వయసులో చెప్పాడు, అబ్రహామా నీ కొడుకుని ఇస్తానయ్యా, నువ్వు బయటికి రా అని పిలిచాడు. పిలిస్తే అబ్రహాము 70 సంవత్సరాలప్పుడు దేవుని వాక్యానికి లోబడి ఆయన పిలుపు లోబడి బయటకు వచ్చాడు. దేవుడు 100 సంవత్సరాల వరకు దేవుడు అబ్రహాము కొడుకులను ఇవ్వలేదు. 100 సంవత్సరాల దాకా కొడుకులు ఇవ్వలేదు. 100 సంవత్సరాల వయసులో 90 సంవత్సరాల వయసులో వారి శరీరాలను దేవుడు మరలా నూతన పరిచాడు. పక్షిరాజు యవనము వలె వారి యవనాన్ని నూతన పరిచాడు. దేవునికి స్తోత్రం. అది ఎలాగ అర్థమైంది మీకు? ఒకసారి చెప్పాను. ఎలాగా? 90 సంవత్సరాల్లో దేవుడు వారి యవనాన్ని నూతన పరిచాడని మనకు ఎలా తెలుస్తుంది? 90 సంవత్సరాల వయసులో అబీమెలెకు రాజు శారమ్మ గారిని పెళ్లి చేసుకోవడానికి ఎత్తిపోతాడండి. దేవునికి స్తోత్రం. అదే 90 సంవత్సరాల్లో వయసు వచ్చిన ఆవిడ ఎలా కనబడుతుందండి? ఎవడైనా పెళ్లి చేసుకుంటాడండి, ఎవడైనా ఇష్టపడతాడండి. 40+ వస్తేనే ఇక మొహాలన్నీ బుడతలాడిపోయి అదో రకం అయిపోతాం కదా. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 90 సంవత్సరాలు. పోనీ ఇష్టపడ్డాడు ఆడీడు కాదు, రాజు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. రాజే ఇష్టపడాలి అర్థం. రాజే ఇష్టపడేటువంటి యవనం శారారానికి వచ్చింది. ఎలాగొచ్చింది? దేవుడు వారికి సంతానాన్ని ఇవ్వడానికి
సరిపోయినటువంటి శరీరాన్ని, మృతమైపోయినటువంటి కణాలను, మృతమైపోయినటువంటి శరీరాన్ని దేవుడు మరలా పునరుజ్జీవింపజేసి దేవుడు తన యవ్వన బలాన్ని మరలా ఇచ్చి దేవుడు బిడ్డలను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కనిపెట్టు, నువ్వు ఎదురు చూడు. నీ పరిస్థితులు అగమ్యగోచరంగా మారిపోయినా సరే నీ పరిస్థితిని మార్చి ఆయన నీ కోరికలను సంతృప్తి పరుస్తాడు. అందుకని 145వ కీర్తనలో చక్కటి మాట ఉంటుంది చూడండి. 145వ కీర్తనలో 19వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 145:19 తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలాగట? ఆయన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు. అబ్రహాము కోరికతో ఉన్నాడు, కొడుకు కావాలని 25 సంవత్సరాలు ఎదురు చూచాడు. దేవుడు అబ్రహాము కోరికను తీర్చాడు. మన ఓపికతో ఎదురు చూడాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు కనబడతాడు మనకి. యోసేపుకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఏం దర్శనం? అయ్యా, యోసేపుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. యోసేపు యొక్క పనులు అన్నదమ్ములు అందరూ పనులు కోసారట. యోసేపు పన నిలబడిందట. అన్నదమ్ముల పనులన్నీ ఆ పనకు సాష్టాంగపడ్డాయట. ఈ మాట వచ్చి వాళ్ళ అన్నగారికి చెప్పాడు. అంటే మేము అందరూ వచ్చి నేను సాష్టాంగ పడతామంటారా, ఎలా జరుగుతుందో చూద్దాంలే అనుకున్నాడు. అనుకుని యోసేపును అమ్మేశారు. ఈ దర్శనం ఎప్పుడు నెరవేరింది? యోసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత నెరవేరింది. యోసేపుకు దర్శనం చిన్న వయసులో ఇచ్చాడు దేవుడు. కానీ యోసేపు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చిందో తెలుసా? 22 సంవత్సరాలు ఎదురు చూచాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు ఎదురు చూచాడు. ఓపికతో ఉన్నాడు. ఈ సంవత్సరాలు 22 సంవత్సరాలు అతని యొక్క ప్రతి ప్రయాణము, ప్రతి నడక, ప్రతి అడుగు ఎక్కడ పడింది? నేతుకుండలో పడలే. వేసిన ప్రతి అడుగు ఎలా శ్రమలోనే పడ్డది. అన్నగారి దగ్గరికి వెళ్తే అన్నగారులు గెంటేశారు, నూతులు పడేశారు. ఎవరికో కనికరం వచ్చి వాడిని తీసి మరలా ఎవరికో అమ్మేశారు. అమ్మేసినోడు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకడికి అమ్మేశాడు. అమ్మేసిన ఇంట్లో ఉంటే నమ్మకంగా పనిచేస్తుంటే అక్కడ లేనిపోయినంతో పడింది. మరలా తీసుకెళ్ళి చెరసాలలో పడేశారు. వెళ్తున్న కొలది పెద్ద పెద్ద శ్రమలు ఎదురయ్యా తప్ప శ్రమలు తగ్గినట్టేమీ కనబడలేదు. అధికమైన శ్రమలు, శ్రమ వెంబడి శ్రమ యోసేపుకు వచ్చినప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ, చెరసాలలో అతని కాలము సంపూర్ణమైనప్పుడు, దేవుడు అతని దర్శనం నెరవేర్చబడినటువంటి సమయం వచ్చినప్పుడు చెరసాలలోంచి బయటకు తీసుకెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. నువ్వు కంగారు పడకో. దేవుడు నాకేదో దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకేదో వాగ్దానం చేశాడు, కానీ నా జీవితము ఇలాగైపోతుందేంటి, ఇలాగైపోతుందేంటి, కష్టాలు వస్తున్నాయేంటి, బాధలు వస్తున్నాయేంటి అని వేదన పడకో. దేవుడు సమస్తమును కూడా నీకు సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. జరుగుతున్నాయి, నీ మేలు కొరక జరుగుతున్నాయి. శ్రమలైన నీ మేలు కొరకే, కష్టాలైన నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ కన్నీరు తొడడం కొరకే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు చూసి, కష్టాలు చూసి దిగులు పడొద్దు, వేదన పడొద్దు. అవన్నీ మన మేలు కొరక సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఇక దావీదును చూద్దాం. దావీదును గురించి చేస్తుంటే దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు సమూయేలు ద్వారా. రాజుని సమూయేలు వచ్చి దావీదును రాజుగా అభిషేకించాడు. ఎక్కడో గొర్రెలు మేపుకున్నామని తీసుకొచ్చి రాజుగా అభిషేకించాడు. అభిషేకిస్తే దావీదు అభిషేకించిన మర్నాడే రాజు అయిపోలేదు. రాజుగా దేవుడు దావీదును అభిషేకిస్తే దావీదుకు దేవుడు సింహాసనాన్ని ఇవ్వలేదు. ఎవరిని ఇచ్చాడు తెలుసా? గొల్యాతుని నిలబెట్టాడు ఎదురుగున్నాను. దేవునికి స్తోత్రం. అదేంటి ప్రభా, రాజుగా చేస్తారని చెప్పేసి సింహాసనం ఇవ్వటం మానేసి గొల్యాతుని చూపించేవాడు నానా అని అడగలే. గొల్యాతు ఎదురుగా నిలబడినప్పుడు అన్నాడు, ఇదిగో యుద్ధము యెహోవాదే అని శౌర్యం కలిగిన వాడే, శూరత్వం కలిగిన వాడే దావీదు గొల్యాతును ఒడిశాలతో కొట్టి చంపేశాడా. దేవునికి స్తోత్రం చెప్పున్నాం. హల్లెలూయా. దావీదు శ్రమ వెంబడి శ్రమలో గొల్యాతు ఎదురయ్యాడు. తర్వాత కొంతకాలానికి దావీదుకు సౌలు ఎదురయ్యాడు. సౌలు దావీదును తన యొక్క సైన్యంలో పెట్టుకున్న దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉండేవాడు. ఇంతకుముందు శత్రువు, ఇటు శత్రువు కాదు, ఇంట్లో వాడే చంపడానికి చూస్తున్నాడు.
తన పిల్లలు ఇచ్చినటువంటి మామే చెప్పడానికి చూస్తున్నాడు, తన మేలు చేసిన వాడు చెప్పడానికి చూస్తున్నాడు. దావీదు అభిషేకింపబడిన రాత్రే రాజు అయిపోలేదు. అతడు రాజు అవడానికి ఇంచుమించు 15 సంవత్సరాలు ఓపికతో ఎదురు చూడాల్సి వచ్చింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ వాగ్దానాన్ని పొందావో, ఏ మేలును, ఏ కోరికతో ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు. ఏ ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు. ఎటువంటి కోరికతో నువ్వు దేవుని ఎదురు నిలుచున్నావు నాకు తెలియదు. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావో, వ్యాపారం కోసం ప్రార్థన చేస్తున్నావో, బిడ్డల మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నావో, లేకపోతే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నావో, నీ ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తున్నావో, సంతానం కోసం ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. నీ వ్యాపారం కోసం ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు. నీ యొక్క బిడ్డల మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు. నువ్వు ఏ ఆశతో ఉన్నావు నాకు తెలియదు. ఏ కోరికతో ఉన్నావు నాకు తెలియదు. కానీ నువ్వు ఓపికతో ఎదురు చూడగలిగితే నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే శ్రేష్టమైన ఈవులతో నిన్ను నింపబోతున్నాడు. దగ్గరగా చెప్పలు కొడితే దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఓపికతో ఉండు. అనారోగ్యంతో ఉన్నావేమో, ఈరోజు ప్రార్థన చేస్తే పొద్దున బాగుపడాలని కోరుకోక. ఖచ్చితంగా దేవుడు నీ ఆశను నెరవేరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆయన తన రెక్కల కింద బలపరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఆరోగ్య రెక్కల కింద నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. కానీ ఎదురు చూడు, ఎదురు చూడు, ఎదురు చూడు. ఒకరోజు ఒక కాలం ఆయన ఎప్పుడు ఆలస్యం చేయడండి. మనం అనుకుంటాం నాకు ఆలస్యం అయిపోతుంది, ఆలస్యం అయిపోతుందని. ఆలస్యం కాదు ఆయన ఆలస్యం. ఎప్పుడు అలక్ష్యం కాదు ఆయన ఆలస్యం. ఎప్పుడు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన ఎప్పుడు సరైన సమయంలో ఎప్పుడు ఏది అవసరం అది సమకూరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 4 సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను. దేనికోసం? అందరూ బాగా అన్నారు. నాకున్న ఒక ఆలోచన తెలుసా, నేను కంగారు పడతలేదు. దేవుడు ఎత్తాడు, ఎప్పుడూ ఎత్తాడు, ఎప్పుడూ ఇస్తాడు. కానీ ఆయన ఇచ్చినప్పుడు అప్పు లేకుండా ఇస్తాడు. ఆమెను అన్న వాళ్ళు కార్లు ఎక్కుతారు, ఆమెను అనకపోతే ఎక్కరు. దేవునికి స్తోత్రం. అప్పు లేకుండానే ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన సమస్తమును సాధ్యపరచుటకు సమర్థుడు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ ఆశతో ఉన్నావు, ఏ కోరికతో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు నాకు తెలియదు. కానీ నీ ఆశలు నెరవేర్చి, నీ కోరికలు సంతృప్తిపరిచి నీ తలను పైకెత్తబోతున్నాడు. నీ కన్నీరుని ఆయన తొడబోతున్నాడు. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. నీ తలను పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెబుతుంది, వెయిట్, ఇట్స్ గుడ్. ఎదురు చూడడం మంచిది. మనుషుల కోసం కాదు. మనుషుల కోసం ఎదురు చూస్తే మంచిది అవ్వదు. కానీ దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూస్తే అది మనకి ఎప్పుడు మంచిగానే ఉంటుంది. కంగారు పడొద్దాం. శారా కంగారు పడినట్లు కంగారు పడకు. శారా కంగారు పడింది, ఏం చేసింది మరి? దేవునికి ఇస్తాం. హాగర్ ఎవరి కంటే ఆడే నా కొడుకు అందే. హాగర్ ఏం చేసింది? తర్వాత 10 రోజుల తర్వాత వచ్చి అబ్రాహాం దగ్గరికి వచ్చి, అబ్రాహామా దాన్ని బయటకు గెంటుతావో గట్ట. ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఇంట్లో పని చేసేటువంటి దాసి ఇప్పుడు యజమానురాల మీద ఏం చేస్తుంది? పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తను తక్కువ చూపు చూస్తుంది. నేనే కనేసాను కానీ నువ్వు కనలేకపోయావు అన్నట్టు చూస్తుంది. చిన్న పుచ్చుకుంటుంది, చిన్న చూపు చూస్తుంది. దేవుని కొరకు ఎదురు చూస్తే శారాకు ఈ శ్రమ ఉండకపోను కదా, ఈ తలవంపులు రాకపోను కదా, ఈ శ్రోధన రాకపోను కదా, అనవసరంగా ఒక బిడ్డను బయటకు గెట్టేసామని అపరంత ఆవిడికి లేకపోను కదా. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శారా కంగారపడినట్లు కంగారపోయి శ్రమలు తెచ్చుకోవద్దు, అవమానాలు తెచ్చుకోవద్దు. చూడండి, ఎదురు చూడండి. శ్రమలు కలిగిన, శోధనలు కలిగిన నా యేసయ్య మన ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఇక మూడవది ఏది మంచిదో చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మాంసం తినుట కానీ
ద్రాక్షారసం త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డం కలుగు చేయనిది మరి ఏదైనా కానీ మానివేయుట మంచిది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, రోమా సంఘమా, సహోదర ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడండి. అన్నదమ్ముల మధ్యలో ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ సహోదర ప్రేమను ఏదైనా అడ్డం వస్తుంటే, మీ అన్నదమ్ముల ప్రేమకు ఏదైనా అడ్డం వస్తుంటే, అవసరమైతే అడ్డం వచ్చే వాటినైనా విడిచిపెట్టండి, కానీ సహోదర ప్రేమను విడిచిపెట్టొద్దు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. నీ సహోదరునితో నీవు సంబంధం కలిగి ఉండడానికి, మీ ఇద్దరు కలిసి ఉండడానికి, అన్నదమ్ములు కలిసి ఉండడానికి ఒకవేళ మాంసాపేక్ష అడ్డం వస్తే అవసరమైతే మాంసం తింటామని మానే, కానీ నీ సహోదరుతో సంబంధాన్ని తెంపుకోవద్దు. దేవునికి స్తోత్రం. అర్థమైంది నా మాట? అది నేను చెప్పింది కాదు, బైబిల్లో చెప్పింది. నువ్వు 10 మంది తింటావా? నువ్వు తినబోదు మానే, నేను తినేస్తాను అని తెచ్చుకుని ఆడు పక్కన కూర్చుని తినేస్తే ఆడు సిరగపడతారు కదా. అవసరమైతే ఆడు కోసం నువ్వేం చేయాలి? తింటాం మానే, నూరు కట్టుకో. సహోదర ప్రేమ ముఖ్యం. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, రక్త సంబంధికులు కలిసి ఉండడం మంచిది. అందుకనే కీర్తనకారుడు 133 కీర్తన అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. సహోదరులట ఐక్యత కలిగి ఉండాలట. అలా కలిగి ఉంటే అది మనోహరంగాను మేలుకరంగా ఉంటుందట. మరి రోజు అన్నదమ్ములు ఎంతమంది కలిసి ఉంటున్నారు? దేవునికి స్తోత్రం. ఎంతమంది కలిసి ఉంటున్నారు అన్నదమ్ములు? ఎంతమంది కలిసి ఉంటున్నారు? చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండడం లేదు, అన్నదమ్ముల మధ్యలో ఏకత్వం ఉండటం లేదు. అన్నదమ్ముల మధ్యలో శోధనలు, వేదనలు, కన్నీరు, బాధలు, స్వార్థము, ఈర్ష, అసూయ, కలహం, అహం, గర్వం అటొచ్చి వారి మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెగిపోతున్నాయి. ప్రభు అంటున్నాడు, నీ సహోదరులు ప్రేమ కలిసి ఉండడానికి, మీ ఇద్దరు కలిసి ఉండడానికి ఒకవేళ అహం అడ్డొస్తే దాన్ని విడిచిపెట్టాం, స్వార్థం అడ్డొస్తే దాన్ని విడిచిపెట్టాం, నీకు ఎక్కువ ఏదైనా అడ్డొస్తే దాన్ని విడిచిపెట్టాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సహోదర ప్రేమ కలిగి ఉండడానికి ఏదొడ్డు వచ్చినా దాన్ని విడిచిపెట్టి నువ్వు సహోదర ప్రేమను కలిగి ఉండు. అదే పరిమళ తైలము వంటిది. హల్లెలూయా. ఏంటట? పరిమళ తైలం లాంటిదట. పరిమళ తైలం అంటే చక్కటి సువాసన ఇచ్చేది, చక్కని సువాసన ఇచ్చేది. మరి సువాసన ఇచ్చే బంధాలుగా ఉంటున్నాయా, కంపు కొట్టే బంధాలుగా ఉంటున్నాయా? కదండి. అన్నదమ్ములు కలిసి ఉంటారా? నిజంగా నన్ను మాట చెప్పరామండి, చాలా కుటుంబాల్లో అపవాది అన్నదమ్ముల మధ్య సమస్యలు పుట్టిస్తూ ఉంటాడు. పుట్టిస్తే వీళ్ళిద్దరు కొట్టిసేస్తూ ఉంటారు, సమస్యలు వస్తుంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఇద్దరు విడిపోతారు. లేకపోతే ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఒకరినొకరు పొడుచుకుంటూ ఉంటారు. న్యూస్ పేపర్లో చదువుతున్నాం, అన్నగారు తమ్ముడు చంపాడు, తమ్ముడు అన్నగారు చంపేయాడని, ఆస్తుల కోసం చంపేసుకుంటున్నారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది, నీ సహోదరుని కోసం, నీ సహోదరుడితో ప్రేమ కోసం, మీరు కలిసి ఉండడం కోసం ఏది అడ్డొస్తే దాన్ని వదులుకో. నన్ను మాట చెప్పరామండి, రక్త సంబంధంలో కూడినటువంటి అన్నదమ్ముల బంధం ఎంత శ్రేష్టమైనదో, ఎంత పటిష్టమైనదో, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి సంఘముగా కలిగి ఉన్న మన బంధము కూడా అంతకంటే పటిష్టమైనది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. మనందరిది ఒకటే రక్తం. మీ ఇంటి పేరు వేయి ఉండొచ్చు, నా ఇంటి పేరు వేరే ఉండొచ్చు, మీరు ఇంటి వేరే ఉండొచ్చు, మీ కుటుంబం వేరే ఉండొచ్చు, మీ నైపథ్యం వేరే ఉండొచ్చు, మీ కులం వేరే ఉండొచ్చు. ఎవరు ఏదైనా సరే సంఘంలో ఎప్పుడైతే మనం కలిసి ఉన్నామో మనందరం వేక మీ ఇంటి పేర్లు లెక్కలేదేక, మీ కులం లెక్కలేదేక, మనందరం ఒకటే కుటుంబం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సహోదర ప్రేమ కలిగి ఉండాలంటాడు. ఈ సహోదర ప్రేమ కలిగి ఉండడానికి అవసరమైతే ఏది అడ్డు వచ్చినా అది వదిలిపెట్టా. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
సహోదర ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వాలి. యోహాను రాసినటువంటి పత్రికలు మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. 4వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం అంటాడు, నేను దేవుని ప్రేమించునని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలనేటువంటి ఆజ్ఞ మనం దేవుని వలన పొందుకున్నాము. హల్లెలూయా. ఒకవేళ మన సహోదర ప్రేమ లేకపోతే మనలో ఏం లేదు, దేవుని ప్రేమ లేదా. అందుకని ఆది అపోస్తుల సంఘం అట్టండి ఎంతలా కలిసి ఉండేవారంటే వాళ్ళకు ఉన్నదంతా కూడా సమైక్యంగా వాళ్ళ కలిగి ఉన్న. చూడండి అపోస్తుల కార్యగ్రంథం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 32లో చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారి ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉంచుకున్నారట. వారికి కలిగినంత ఎలా ఉంచుకున్నారు? సమిష్టి కట్టే. అందరూ వేరు వేరే, ఒకడు గ్రీకు, ఒకడు ఇబ్రీయుడు, ఒకడు యూదుడు, ఒకడు బెన్యామీయుడు, ఒకడు ఎఫ్రాయిమీయుడు, ఒకడు యూదా జాతికి చెందినవాడు. అందులో వేరే వేరే జాతులు ఉన్నారు, వేరే వేరే భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఎన్ని జాతులు వైరుధ్యంగా ఉన్నా కానీ వారందరూ కలిగి ఉన్నదంతా కూడా ఎలా ఉంచుకున్నారట? సమిష్టిగా ఉంచుకున్నారట. అంతా ఉన్నదంతా అందరిది, మాకున్నదంతా అందరిది. ఇది నాది కాదు, ఎవరిది? మాది. దేవునికి స్తోత్రం. సంఘంలో ఉన్నదంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారట. వాళ్ళు కలిగి ఉన్నదంతా సమిష్టిగా ఉన్నారట, ఐక్యత కలిగి ఉన్నారట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలా ఐక్యతగా ఉన్నారు కాబట్టి వారి సంఘం ఏమైందో తెలుసా? దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. చూడండి ఆ మాట చూద్దాం. చూడండి 2వ అధ్యాయం 47వ వచనంలో మనం చూస్తే, ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకుంటుచుండరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని దినము వారితో చేర్చుచుండేను. దేవునికి స్తోత్రం. ప్రభు ఏం చేస్తాడంట? ప్రతిదినము అనుదినము కూడా రక్షణ పొందుచున్న వారు సంఘంలో చేర్చబడుతూనే ఉన్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు నన్ను మాట చెప్పడం 3 పనులు మంచి, ఇంకా ఇంకో 3 ఉన్నాయనుకోండి, అది ఎప్పుడైనా చూద్దాం వీలైతే. 3 పనులు మంచి. మొదటి, దేవుణ్ణి స్తుతించడం మంచిది. ఎలాగా? మన పెదవులతోనూ ప్రభువుని స్తుతించాలి, మన రాబడితోనూ ప్రభువుని స్తుతించాలి. అది మంచిది. మంచి ఎప్పుడు మంచే జరుగుతుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. రెండవది, సహనం కలిగి ఎదురు చూడడం, కనిపెట్టడం మంచిది. దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూడడం మంచిది. మూడవది, సహోదర ప్రేమ కలిగి ఉండటం మంచిది. సహోదర ప్రేమకు మధ్యలో వచ్చే ప్రతి శోధన మనం తొలగించుకుని ఏక మనసు కలిగి అన్నదమ్ములుగా మనం బ్రతకటం మంచిది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అటువంటి మంచి పనులు చేద్దాం, మేలులు మనం పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి మీకు స్తోత్రాలు. ప్రభా, ఇగో తండ్రి, నీ పాద సన్నిధిలో ఈరోజు కొద్ది నిమిషాలు వాక్యం వినడానికి సహాయం చేశారు. నీకు స్తోత్రాలు నాయనా. మంచి పనులు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఇగో తండ్రి, ఈరోజు 3 మంచి పనులు నేర్చుకున్నాం. ఒకటి, స్తుతించిన మనస్సు నాయన. మేము స్తుతించలేకపోతున్నామమ్మో, స్తుతించే మనస్సు మాకు దయచేయండి. స్తుతించే గుణం మాకు దయచేయండి నాయన. నిన్ను ఆరాధించే మనస్సు మాకు దయచేయండి అయ్యా. ఇగో తండ్రి, మా పెదవులతోనూ మా ఆస్తితోనూ మిమ్మల్ని ఘనపరిచే మనస్సు మాకు దయచేయండి అయ్యా. ఇగో తండ్రి, రెండవది, అయ్యా ఇగో తండ్రి, ఓర్పు కలిగి సహనం కలిగి ఎదురు చూచే మనస్సు మాకు దయచేయండి. నీ కార్యం మా పట్ల జరిగించేటువంటి స్థితి కొరకు ఎదురు చూసే మనస్సు మాకు దయచేయండి. నీ మీద ఆనుకునే మనస్సు మాకు దయచేయండి. తొందరపాటు దూరపరచండి నాయన అయ్యా. ఇగో తండ్రి, మూడవది, సహోదర ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. నీ కృపలో బలపరిచి మీరు మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమును బట్టి మేము స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.